సర్ప్రైజ్. చిన్న కన్నయ్య నాన్న బర్త్డే. హ్యాపీ బర్త్డే. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ చందన. సో ఈరోజు మా అన్న బర్త్డే అనమాట. వరంగల్లో ఉన్నాము ఇప్పుడు. సో ఇక్కడ డెకార్ చేపించి మా వదిన అంతా ప్లాన్ చేసింది అనమాట. సో చిన్న సర్ప్రైజే, అందరికీ తెలిసిన సర్ప్రైజే, కానీ ఏదో టైం స్పెండ్ చేయాలి ఫ్యామిలీతో అని చెప్పి సడన్గా ప్లాన్ చేసుకొని వచ్చినాం అనమాట. సో ఇప్పుడు మనం వరంగల్లో ఉన్నాం, మ్యాజికల్ మూమెంట్స్లో. సో లోపలికి వెళ్ళి డెకార్ అంతా చూసేద్దాం. లెట్స్ గో. మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళేసి థియేటర్లో కూర్చో. సో ఇక్కడ డెకార్ ఇట్లా వీళ్ళ సెటప్ ఇట్లా ఆల్రెడీ ఉంటుంది. సో మనము ఇచ్చిన ఆప్షన్స్ బట్టి సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. సో నాకు ఇది నచ్చింది, మా వదినకి ఇది నచ్చింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసింది అనమాట. సో ఇక్కడ అంతా బలూన్స్, ఇక్కడ స్క్రీన్, అండ్ అక్కడ నాన్న. దట్స్ అ స్పెషల్ పార్ట్. ఎందుకంటే శ్రీంకారి నాన్న బర్త్డే సెలబ్రేట్ చేయడానికి చేసుకున్న సెటప్ అనమాట. సో ఇక్కడ నాన్న అని ఉంది, అండ్ ఇక్కడ ఒక హార్ట్ షేప్డ్ ఫ్రేమ్ ఇచ్చిండ్రు. ఇక్కడ సీటింగ్ అనమాట. 1 2 ఎందుకు ఇలా అట్లా ఉరుకుతున్నావు? 1 2 3 4 5 6 7 8 సీటర్ ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు వీళ్ళు జనరల్గా 4 సీటర్స్ అరేంజ్ చేస్తారు. 4 సీట్స్. ఒకవేళ ఎక్స్ట్రా కావాలి అంటే ఈచ్ పర్సన్కి 200 ప్రైస్ ఉంటుంది. అట్లా యాడ్ చేసుకొని మనం 8 అరేంజ్ చేయించుకున్నాం. సో వాళ్ళు కోసం వెయిట్ చేస్తున్నాం, రాగానే లెట్స్ సీ. సో చిన్న సర్ప్రైజ్, కానీ చూద్దాం కొంచెం మన ఎక్స్ప్రెషన్ వస్తుందా లేదా మా అన్న దగ్గర నుంచి అని చూద్దాం. హ్యాపీ బర్త్డే. చూప్రు హ్యాపీ బర్త్డే బాబాయ్. బాగుంది కదా? నైస్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. Wow!
నాన్న బర్త్డేనా చైతన్య? నాన్న బర్త్డేనా? బర్త్డే కాబట్టి బర్త్డే రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నా. నీ ఫస్ట్ టైం బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న మెమరీ అది ఎట్లా చేసుకున్నావు, ఎవరితో చేసుకున్నావు, అండ్ ఏమంటారు నీ ఫీలింగ్ ఏంటి అప్పుడు? ఫస్ట్ టైం అంటే ఖమ్మంలో అనుకుంటా. ఆ, ఖమ్మంలో, హైదరాబాద్ గుర్తులేదు. ఆ, పల్లవక్క బర్త్డే ఉన్నప్పుడు ఓకే పల్లవక్క నేను కలిసి కేక్ కట్ చేసినాం. అంటే ఓకే. స్కూలింగ్లోనే 8th 6th సంథింగ్. అంటే నేను 8th వరకు కేక్ అనేది కట్ చేయలే. ఊహ అంటే తెలిసినంత వరకు మైట్ బి ఉమ్, చిన్నప్పుడు కట్ చేసి Okay. ఉంటాం కానీ ఆ. గుర్తున్న మెమరీ అది. ఇంకోటి నీ బర్త్డే సెలబ్రేట్ చేసినాం కదా అప్పుడు. ఎప్పుడు? వీళ్ళకి అదే కాదు. నేను తర్వాత చెప్తా. ఓకే. ఆ, నాకు గుర్తున్నంత వరకు నా ఫస్ట్ బర్త్డే ఎట్లా అయిందంటే అదొక పెద్ద మెమరీ. ఏం చేసిందంటే వాడలు ఉన్న వాళ్ళందరినీ పిలిచిండ్రు మా అన్నలు, కానీ చూసేసరికి కేక్ లేదు. 1 రూపీ కేక్, మన క్రీమ్ కేక్ వచ్చేది కదా, అవి అన్నీ ఇట్లా అరేంజ్ చేసి ఒక స్క్వేర్ టైప్ అరేంజ్ చేసి ఇదే కేక్, క్యాండిల్స్ పెట్టి ఇదే కేక్ నేను అని సజ్జ మీద చెప్పిండు అనమాట. అండ్ ఇద్దరు సజ్జల మీదకి ఈ మన పేపర్ పాపర్ ఉంటుంది కదా, దాన్ని బ్లాస్ట్ చేయడం కోసం సజ్జ మీద ఎక్కేసి ఇద్దరు పేపర్లు చింపుకొని దాని పైనకి వెళ్ళి ఇసిరేసే ప్లాన్ అనమాట. కానీ తర్వాత ఇంకా అయ్యో పిల్లలు ఇట్లా చేసిండ్రు అని చెప్పి మా నేబర్ అంకుల్ కిట్టన వాళ్ళ ఫాదర్ కేక్ తీసుకొచ్చిండు అనమాట బేకరీ నుంచి. ఆ తర్వాత మళ్ళీ నేను కేక్ కట్ చేసిన. సో వాడలో అందరూ షాక్, ఇదేదిరా బాబు ఈ రూపాయి కేకులు పెట్టుకున్నారు అని చెప్పి. సో అది నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అన్నమాట. సో ఇప్పుడు ఎట్లా అనిపించింది? నాన్న అని చూసినా కదా, అది మంచిగా అనిపించింది. నెక్స్ట్ నాకు గుర్తులేదు. గుర్తులేదా అసలు? ఎప్పుడు ఫస్ట్ టైం బర్త్డేనే గుర్తులేదు. రే యూట్యూబ్ బ్లాగ్ లా రావడం ఇష్టం లేక ఇంట్రోవర్ట్స్ వేస్ట్. చిన్నోడికి నీకు మధ్యలో ఒక సిమిలారిటీ, చిన్నోడికి మా అన్నకి మధ్యలో ఒక సిమిలారిటీ. చిన్నోడికి నాకు సేమ్ ఫేస్ కట్, సేమ్ ఎగ్జాక్ట్ నాలానే ఉంటామని. ఇక కళ్యాణ్కి చిన్నోడికి నీకు అయితే ముక్కు, నా ముక్కులు, హెయిర్ లైన్, యాక్షన్స్ అయినా యాక్షన్స్, అలవాట్లైనా అట్లాంటి వాటిలలో సిమిలారిటీస్. అయితే చిన్నప్పుడు కళ్యాణ్ బాగా గోల చేసేటోడు అని వాడు చిన్నప్పుడు నీకెట్లా తెలుసు అని అన్నింది అత్తమ్మ. మెయిన్ ఏంటంటే నాకు సర్వింగ్ అట్లా ఎవరైనా వస్తే అలా నేను అది చేస్తాను అన్నమాట. సేమ్ చిన్నోడికి అది వచ్చింది. నీ లైఫ్ లో ఈ ఈవెంట్ మళ్ళీ రీప్లే చేయాలి అంటే ఏది? ఈవెంట్ అయినా సెలబ్రేషన్ అయినా లేకపోతే ఒక రోజు నా పెళ్లి మళ్ళీ రిపీట్ చేయాలి. గుర్తులేదు అసలు ఏమో, పెళ్లి గుర్తులేదు ఎందుకు? ఫాస్ట్ అయిపోయింది. నాతోనేనా? నీతో బామ్మ అంటే లోపల ఇంకా ఫీలింగ్ ఉందా మనకి? అంతే అయిపోయింది. యూట్యూబ్ వీడియోస్ లో నీ ఫేవరెట్ వీడియో? బెసంత్ నగర్ బీచ్ తమిళ్లో. అదెందుకు ఫేవరెట్? అందరు చూపెట్టినట్లా. అదెందుకు ఫేవరెట్? తమిళ్లో లాగ్ అని. తమిళ్లో మాట్లాడినందుక. ఓకే థ్యాంక్స్ రా. నేను మీ అన్నలో ఎవరితో వైబ్ అవుతావు? నీతోనే. స్ప్లిట్ సెకండ్. ఓకే, ఎవరితో ర్యాప్ ఎక్కువ? Wow. సో సెలబ్రేషన్ అంతా అయిపోయింది. ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసేసి
మంచిగా కేక్ కట్ చేసుకొని చిన్ని శ్రీంకారితో ఎంజాయ్ చేసి అండ్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు హోమ్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ subscribe to my channel AB Chandana's. Signing off for today, yours Chandana. Bye bye.